కొంతమంది పెట్స్ ని పెంచుకునే డాగ్ లవర్స్ ఉంటారు చాలా వరకు. సార్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒళ్ళో కూర్చోబెట్టుకోనో లేదంటే ఇంట్లో వాళ్ళ డాగ్ అన్నం తినిపిస్తూ అదే అన్నాన్ని వీళ్ళు కూడా తినే పరిస్థితుల్లో కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ఇది ఒక ట్రెండింగ్ లాగా ఫాలో అవుతున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంట వాళ్ళ? అయితే జనరల్ గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సార్, డాగ్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది, ఎస్, మనుషుల కంటే ఎక్కువ అయింది ప్రజెంట్. అందువల్ల దాని ఫుడ్ తన బౌల్లో కాకుండా చేతితో తినిపిస్తున్నారు. ఈవెన్ అదే బౌల్లో కొంతమంది చూస్తుంటే అదే బౌల్లో వీళ్ళు తినుకుంటా డాగ్స్ కూడా తినిపిస్తున్నారు. Yes. అయితే వన్ థింగ్ ఏంటంటే ఇలా తినిపించడం వల్ల ఓకే మీరు ప్రేమని దాన్ని వ్యక్తపరుస్తున్నారు దానికి, కానీ ఇఫ్ ఇన్ కేస్ ఆ డాగ్ కనుక బయట మనకు తెలియకుండా వేరే రేబీ డాగ్ తో స్టే డాగ్స్ తో బయట ఉండి తన బాడీలో ఏ సింటమాటిక్ అంటే రేబీస్ అనే ఒక డిసీజ్ బాడీలో ఆల్రెడీ వైరస్ ప్రవేశించి ఉండొచ్చు. అప్పుడు అలాంటప్పుడు ఏమైందంటే ఇఫ్ ఇన్ కేసు నువ్వు ఆ నోట్లో అన్నం పెట్టేటప్పుడు నీ చేతి కనుక ఏమైనా అపరేషన్ అంటే ఓపెన్ వూండ్స్ ఏమైనా మన జనరల్ గా లేడీస్ ఎలా ఉంటారంటే వెజిటబుల్ కట్ చేసేటప్పుడు నైఫ్ కానీ తగులుతుంది, చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటి ఓపెన్ వూండ్స్ ఉన్నప్పుడు ఈ డాగ్ యొక్క సెలైవా కనుక ఆ ఓపెన్ వూండ్స్ లో ఎంటర్ అయినా కూడా సరిపోతుంది, డాగ్ కరవాల్సిన అవసరం లేదు. మనకు జనరల్ గా ఏంటంటే సెలైవా అనేది మన బ్లడ్ తో కాంటాక్ట్ అవ్వాలి. యాజ్ గా రేబీస్ వస్తుంది. జనరల్ గా మనకు రేబీస్ అంటే జనరల్ గా బయట ఏమనుకుంటారు, కుక్క కరిస్తే రేబీస్ వస్తుంది అనుకుంటాం, కానీ కాదు. కుక్క కరవ పైన తన యొక్క సెలైవా ఆ డాగ్ రేబీస్ ఉంటేనే తన యొక్క సెలైవా మన యొక్క కంట్లో పడ్డ మన యొక్క మ్యూకస్ మెంబ్రేన్ అంటారు, కంట్లో గానీ నోట్లో గానీ ముక్కులో గానీ వాటిని మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. మ్యూకస్ మెంబ్రేన్ లో తన యొక్క రేబీ డాగ్ యొక్క సెలైవా ఎంటర్ అయినా కూడా మనకు రేబీస్ వస్తుంది. అంటే సార్ హ్యూమన్ బాడీలో దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? జనరల్ గా రేబీస్ అనేది ఒక వైరస్. ఓకే, ఒక వైరస్ అది. జనరల్ గా రేబీ వైరస్ కి ప్రాణం ఉండదు. ఎప్పుడైతే మన బాడీలో అటాచ్ అయితే సెల్స్ ఫామ్ అయితే అటాచ్ అయితే అప్పుడు తనకు ఒక లివింగ్ థింగ్ లా ఫామ్ అవుతుంది. అంటే చాలా వరకు చూసుకుంటే కూడా హాస్పిటల్స్ లో బెడ్ మీద ర్యాబీస్ వచ్చిన వ్యక్తి గిలైల కొట్టుకోవడము లేదంటే ఒక ఎట్లా అంటే ఒక సస్పీషియస్ గా బిహేవ్ చేస్తా ఉంటారు. అది వాస్తవమైన దాని పర్పస్ అది కరెక్ట్. అది మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమైతే మన బాడీ అంతా పెరలైజ్ అయిపోద్ది. మెయిన్ ఏంటంటే జనరల్ గా మనం రేబీస్ లో చూస్తుంటాం, వాటర్ పోస్తే భయపడతాడు, గాలి పీల్చుకోవడానికి భయపడతాడు, దాన్ని ఏరోఫోబియా అంటారు. వాటర్ తాగకుండా భయపడడానికి హైడ్రోఫోబియా అంటారు. హైడ్రోఫోబియా, ఏరోఫోబియా ఈ వర్డ్స్ ఎక్కువగా రేబీస్ లో వింటుండవు. ఎందుకంటే మెయిన్ గా ఏంటంటే మనకు ఫారిక్స్ లారిక్స్ అని ఉంటుంది మన బాడీలో ఇక్కడ థ్రోట్ దగ్గర. అక్కడ మీ రేబీస్ వైరస్ మెయిన్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఏమైందంటే మనకు ఈసోఫేగస్ మన గొంతు అంటే అన్నం మింగడానికి కానీ గాలి పీల్చడానికి కానీ మనకి ఇక్కడ మజిల్స్ ఉంటుంది. ఆ మజిల్స్ అక్కడ నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని పెరలైజ్ చేస్తుంది. అప్పుడు ఏమైందంటే ఆ ఏరియా మన గొంతు దగ్గర ఏరియా అంతా కూడా చాలా పెయిన్ఫుల్ గా ఫామ్ అయింది. పెయిన్ఫుల్ ఫామ్ అయినప్పుడు ఇప్పుడు ఏదైనా మన గొంతు దగ్గర పెయిన్ ఉన్నప్పుడు మనం వాటర్ కానీ ఏమైనా మింగాలంటే చాలా భయపడతాం. ఎప్పుడైతే పెరలైజ్ అయిపోతుందో ఎప్పుడైతే పెయిన్ఫుల్ ఉంటుందో అప్పుడు అది మింగడానికి భయపడతారు. అప్పుడు దాన్ని హైడ్రోఫోబియా అంటాం. ఈవెన్ వాడు ఆ రేబీస్ వచ్చిన మనిషి గాలి కూడా మింగలేడు, శ్వాస కూడా తీసుకోలేడు, దాన్ని ఏరోఫోబియా అంటాం జనరల్.